అండ్ యూ లుక్ సో రేడియంట్. అంటే ఇది ఏదో ముఖస్తుతికి చెప్పడం కాదు, బట్ మీ స్కిన్ కానీ మీ కళ్ళు కానీ యూ జస్ట్ అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్ టైమ్ హ్యాస్ గాన్ బై బట్ యూ హ్యావెంట్ అసలు ఒక ఇది కూడా కనిపించట్లేదు. దాని ఆనవాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు, కాలం ఇలా పరిగెట్టిందని. థ్యాంక్ యూ అండి. బట్ ఐఎమ్ బ్లెస్డ్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ప్రాక్టికల్గా చెప్తాను ఒక విషయం. ఇప్పుడు అసలు ఏం కనిపించట్లేదు, అలాగే ఉన్నారు, స్కిన్ అంతా అంటున్నారు కదా, థ్యాంక్ యూ ఫర్ దాట్. బట్ ప్రాక్టికల్గా చెప్పాలంటే మనం ఎలా బ్రతుకుతున్నామో చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా, ఇన్ని క్యాలరీస్ తింటున్నామా, ఇది చేస్తున్నా, నో. హాలిస్టిక్గా నన్ను నేను ఎలా గమనించుకుంటున్నాను, మైండ్, బాడీ అండ్ సోల్. ఇప్పుడు నేను కూడా చాలా హారబుల్ టైం ఆఫ్ మై లైఫ్ నేను దాటుకుని వచ్చాను. నేను చాలా హారబుల్. అసలు ఇప్పుడు రైట్ నౌ నేను ఫైట్ చేస్తున్న బ్యాటిల్ గురించి మీరు విన్నారంటే కొంచెం మీకు తెలిసి ఉండొచ్చు. ఐఎమ్ ఫైటింగ్ అ లీగల్ బ్యాటిల్ టు గెట్ ఆల్ మై లైఫ్ ఎర్నింగ్స్ బ్యాక్. బట్ ఒక్కొక్క స్టేజ్ దాటుకొచ్చేటప్పుడు, లేకపోతే బయట మనం చెప్పేటప్పుడు బీ స్ట్రాంగ్ బీ అని అంటాం మనం, అండ్ వీ మీన్ ఇట్. కానీ ఆ పొజిషన్లో ఉండి ఫైట్ చేసేటప్పుడు అది ఎంత ఘోరమైన ఒక సిచ్యువేషన్ అన్నది మనకి అనుభవించే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. Now I realized through all of that you need to find something within yourself. మనలో మనం ఒక యాంకరింగ్, ఒక సెంటరింగ్ అవుట్ చేసుకోవాలి. ఏం జరిగినా, ఎన్ని పడవలు కూలిపోయినా, ఎన్ని స్టార్మ్ విండ్స్ మనల్ని కొట్టుకుపోయినా, ఏం జరిగినా సరే యూ హ్యావ్ టు మనం అంటూ ఒక యాంకర్ ఉంచుకోవాలి, పెట్టుకోవాలి మనం. అండ్ వన్స్ యూ హ్యావ్ దాట్, ఇట్ కెన్ బీ హౌ యూ లివ్ యువర్ లైఫ్. నా లైఫ్ నేను ఇలాగే ఉంటాను, ఇలాగ ఆలోచిస్తాను, లేకపోతే ఇది నా ప్యాషన్, ఇది నా లవ్ ఆఫ్ మై లైఫ్, లేకపోతే ఇది నా గోల్, మై ఎయిమ్, మై డ్రీమ్, ఏదో ఒకటి ఉండాలి. సో నాదేంటంటే లాంగ్ బ్యాక్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేనుగా ఉంటాను. ఒక సినికల్గా మారడం, అవును, ట్రాజడీస్ చూశాను, అవును, మనుషులు నన్ను చీట్ చేయడం అనేది నేను చూశాను, ఆర్ పీపుల్ కమింగ్ విత్ ఒక డిసీట్ఫుల్ ఇంటెన్షన్ అనేది నేను చూశాను, ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, రెండు, ఎవ్రీథింగ్ ఆల్ పుట్ టుగెదర్. ప్రొఫెషనల్ ఐ డోంట్ థింక్ సో, బట్ అరౌండ్ ఇన్ లైఫ్, ఎస్పెషలీ మీరు యాజ్ యూ గెట్ ఓల్డ్, యూ బికమ్ అ పేరెంట్, లైఫ్ని ఇంకో కొత్త పర్స్పెక్టివ్లో చూస్తారు. మీ చుట్టూ ఉన్న అప్పుడు దాకా మీకు అసలు మీ నోటీస్కే రాని కొన్ని విషయాలన్నీ మీరు కొత్తగా యాజ్ అ పేరెంట్గా మీరు చూసేటప్పుడు అన్నీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు. బికాజ్ ఓకే, నా బిడ్డని దీని నుంచి కాపాడాలి, నా బిడ్డని దీని నుంచి కాపాడాలి అని మనం చూడడం మొదలు పెడతాం. అప్పుడు ఐ బికేమ్ అవేర్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్ మీ అనమాట. బికాజ్ ఐ వాజ్ సింగిల్ పేరెంట్. అవును, సింగిల్ పేరెంట్గా నిలబడి, ఐ వాజ్ ఆల్సో అన్ ఆర్ఫన్ చైల్డ్. ఎందుకంటే అమ్మ పోయారు, తర్వాత నాన్నగారు పోయారు. అప్పుడు మీరు కోప్ అవుతున్నారు ఆ లాస్ తోటి. హ్యాడ్ టు, నో చాయిస్. బ్రేకింగ్ డౌన్, ఫీలింగ్ సాడ్ ఫర్ మై సెల్ఫ్ ఛాన్సే లేదు. నేను కూర్చుని పోతే ఇంకా నా పాపని ఎవరు చూసుకుంటారు, ఎవరు లేరు. సో ఐ జస్ట్ ఫోకస్డ్ ఆన్ దాట్. వాట్ నెక్స్ట్, దానికోసం నేనేం చేయాలి, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేయాలి, రేపటికి ఎలా ప్లాన్ చేయాలి, ఇది ఒకటే తప్ప. వెరీ సింగిల్ మైండెడ్. బట్ వెన్ ఐ సెడ్ ఐ విల్ బీ మై సెల్ఫ్ అంటే నాలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ నేను వదిలిపెట్టను, కాంప్రమైజ్ అవ్వను. అవి తెలుసుకోవడమే పెద్ద గగనం అండి. మనం ఏంటో తెలుసుకోవడం అన్నది ఐ డిస్కవర్డ్. ఇట్స్ అ ప్రాసెస్. ఇప్పుడు కూడా ఈ లేటెస్ట్ ఛాలెంజ్ దాటుకొచ్చేటప్పటికి నాలో ఇంకొన్ని విషయాలు నాకే తెలిసి వచ్చాయి. సో యూ ఫీల్ గుడ్. కరెక్ట్, అవును. బట్ సింగిల్ పేరెంటింగ్ కష్టం అనిపించిందా గౌతమి గారు? చాలా ఒక్క మాట చెప్తాను, నిజంగా కష్టం ఏంటో నాకు తెలియదు, కానీ చాలా విధాలుగా ఇట్ వాజ్ ఈజియర్ ఫర్ మీ. బికాజ్ ఇద్దరు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ లేదు. కరెక్ట్. ఆ తర్వాత ఒక కన్సిస్టెన్సీ ఉండింది. అండ్ ఇప్పుడు దాకా అమ్మ అంటే అదంతే. షీ నోస్. అమ్మ ఒక మాట అందంటే షీ మీన్స్ ఇట్ అనేది తెలుసు తనకి. నో అని అంటే నో, వీల్ సీ అంటే నిజంగా వీల్ సీ, ఐల్ డూ మై బెస్ట్ అన్నది. ఎందుకంటే లాట్ ఆఫ్ పేరెంట్స్ వీల్ సీ అని చెప్తే అది తర్వాత అంతే, అది గాంధీ లెక్క, అది కాదని. సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఐ కెన్ బీ కౌంటెడ్ ఆన్, ఐ విల్ సే వాట్ ఇట్ ఈస్ అనేది. ఆ కన్సిస్టెన్సీ పిల్లలకి మనం చాలా ఇంపార్టెంట్ అని మనం ఇవ్వాలి.